హాయ్ ఫ్రెండ్స్, మీ జుట్టు బాగా ఊడిపోయి, చాలా పిలకలా తయారైపోయి, బాగా జుట్టంతా పలచబడిపోయి, మీ మాడు పైన జుట్టు కాస్త పలచబడి, వెంట్రుకలు బాగా అధికంగా ఊడిపోయే వారికి ఈ హోమ్ రెమెడీని తలస్నానం కంటే ఒక 30-40 నిమిషాల ముందుని మీరు తలకి అప్లై చేసుకున్నారంటే, 30 నిమిషాల తర్వాత జస్ట్ వాటర్‌తో కడిగేసుకుంటే, వారానికి ఒక్కసారి కనుక ఈ రెమెడీని మీరు వాడుకుంటే, మీ జుట్టు అనేది పలచబడకుండా చాలా మందంగా, చాలా నల్లగా జుట్టనేది ఉంటుంది. ముందుగా మీరు ఈ ప్యాక్ కోసం రీతా పౌడర్‌ని మీరు ఒక స్పూన్ వరకు వేసుకోండి. అదే రీతా పౌడర్ అంటే కుంకుడుకాయల పౌడర్. కుంకుడుకాయల పౌడర్ జుట్టుకి ఆరోగ్యాన్ని, అలాగే జుట్టు మందంగా పెరగడానికి, కుదుళ్ళ బలానికి చక్కగా హెల్ప్ అవుతుంది. తర్వాత ఆమ్లా పౌడర్‌ని కూడా ఒక స్పూన్ వరకు వేసుకోండి. తర్వాత శీకాకాయ పౌడర్‌ని ఒక స్పూన్ వరకు వేసుకోండి. ఆమ్లా పౌడర్ తలపైన చుండ్రుని, అలాగే ఏమైనా దురద కానీ ఉంటే వాటిని చక్కగా తీసేస్తుంది. తర్వాత ఇక్కడ మందారం పౌడర్‌ని ఒక స్పూన్ వరకు వేసుకోండి. మందారం పువ్వుల పౌడర్‌ని మనం జుట్టుకి అప్లై చేస్తే దాంట్లో ఉండే ఔషధ గుణాలు జుట్టు పైన సంరక్షణని చేసి, మందారంలో అమైనో యాసిడ్స్ మెండుగా ఉండడం వల్ల ఇది స్కాల్ప్‌లో రక్త ప్రసరణను మెండుగా చేసి, మన హెయిర్ అనేది బాగా లాంగ్‌గా, థిక్‌గా పెంచడానికి బాగా హెల్ప్ అవుతుంది. అలాగే ఇక్కడ శీకాకాయని కూడా మనం తీసుకున్నాం కాబట్టి, అది కూడా జుట్టుని చిట్లకుండా చాలా వరకు శక్తివంతంగా చేసి, జుట్టుని ఆరోగ్యంగా చేయడంలో శీకాకాయ పౌడర్ చాలా వరకు బాగా పనిచేస్తుంది. తర్వాత ఇక్కడ ఫ్రెష్ అలోవెరా కాడని తీసుకొని, అందులో నుంచి జెల్లుని సపరేట్ చేయండి. మీరు మిక్సీ జార్‌లో వేసుకున్నా సరే, ఇలా కోమ్‌తో సపరేట్ చేసుకున్నా సరే, ఫ్రెష్‌గా ఉంటే అలోవెరాని మీరు ఇలా తీసుకోండి. లేదంటే మార్కెట్‌లో దొరికే అలోవెరానైనా సరే 2 స్పూన్ల వరకు అలోవెరా జెల్‌ని ఇందులో యాడ్ చేసుకొని, ఈ మిశ్రమాన్ని బాగా కలపండి. మందారంలో ఉండే జిగురు పదార్థం మన స్కాల్ప్‌ని శుభ్రపరిచి, వెంట్రుకలు దృఢంగా, బలంగా, చాలా చక్కగా పెరిగేలా చేస్తాయన్నమాట. ఇది ఒక మంచి మెడిసిన్‌లా పనిచేస్తుంది. ఇందులో జెల్ వేసిన తర్వాత, అదే అలోవెరా జెల్ వేసిన తర్వాత కాస్త వాటర్‌ని యాడ్ చేసి, మనకి పేస్ట్ కాస్త కొద్దిగా లూజ్‌గా వచ్చే వరకు బాగా కలిపేసుకోవాలి. ఈ పేస్ట్ ఉండలు లేకుండా బాగా నీట్‌గా అయితే దీన్ని కలుపుకోవాలి. మందార పువ్వులో ఒక జిగురు పదార్థం అనేది ఉంటుంది. అది మన తలపైన ఒక మంచి మెడిసిన్‌లా పనిచేసి, హెయిర్‌ని చాలా దృఢంగా, బలంగా, మనకి ఒక మంచి షైనింగ్ ఇచ్చేలా, ఒక చక్కని హెయిర్ గ్రోత్ అనేది మనకి ఇస్తుంది. ఇక్కడ అలోవెరా కూడా వేసుకున్నాం కదా! ఇందులో అలోవెరా యాడ్ చేసుకున్నందుకు మన జుట్టు అనేది బాగా పొడుగ్గా పెరగడానికి హెల్ప్ అవుతుంది. ఇలా వీటన్నిటిని కలిపాక తలస్నానం కంటే ఒక 30 నిమిషాల ముందు దీన్ని తలకి అప్లై చేసి, 30 నిమిషాల తర్వాత హెయిర్ వాష్ చేసుకోండి. షాంపూ వాడకుండా వాటర్‌తో హెయిర్ వాష్ చేసుకోండి. ఇలా రెగ్యులర్‌గా మీరు వీక్లీ 1 టైమ్ చేసినట్టయితే హెయిర్ అనేది చాలా థిక్‌గా, లాంగ్‌గా, మంచి షైనింగ్‌గా ఉంటుంది. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.